అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖపట్నం వేదికగా ఈ నెల 8వ తేదీన జరగనున్న ఐటీ సమ్మిట్లో ఏ విషయాలు ప్రస్తావించనున్నారన్న మనతో మాట్లాడడానికి రుషికొండ ఐటీ పార్క్ వైస్ ప్రెసిడెంట్ నరేష్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ సమ్మిట్లో ఏం చర్చించబోతూ ఉన్నారు? ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోకేష్ గారు ఐటీ మంత్రి అయిన తర్వాత ఒక అద్భుతమైన ఐటీ పాలసీ తీసుకొచ్చారండి. ఈ ఐటీ పాలసీలో ఎన్నడూ లేని ఇన్సెంటివ్స్ ఆఫర్ చేస్తారు. అంటే గతంలో ఎప్పుడు కూడా ఏ రాష్ట్రం అన్నా సరే ఐటీ కంపెనీకే ఇన్సెంటివ్ ఇచ్చేది. అంటే ఇప్పుడు ఈ మీటింగ్ దాని బ్యాక్డ్రాప్లో అంటే ఐటీ పాలసీ అనౌన్స్ చేసిన తర్వాత ఆ బ్యాక్డ్రాప్లో సబ్మిట్ 3 కైండ్స్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఇస్తారండి. ఒకటి, ఐటీ కంపెనీ ఎవరిని ఎంప్లాయ్ చేస్తే వాళ్ళకి ₹150,000 ఐటీ కంపెనీకి ఇన్సెంటివ్ ఇచ్చేలాగా. అదే ఏ కంపెనీ వచ్చినా గవర్నమెంట్ సెలెక్ట్ చేసిన గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటే 5 సంవత్సరాల రెంట్ ఫ్రీగా వాళ్ళకి బిల్డింగ్ ఇచ్చేలాగా. ఇప్పుడు మిలియన్ టవర్ టీసీసీ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి ఫ్రీగా ఇస్తారన్నమాట. అది కంపెనీస్కి ఇచ్చే ఇన్సెంటివ్. అలాగే కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ కూడా ఏమని అడిగాం లాస్ట్ టైం లోకేష్ గారు వచ్చినప్పుడు. అంటే ఆయన ఏం చేశారో కూడా చెప్పాలి కదా మనం. లోకేష్ గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు కంపెనీకే కాదండి, కంపెనీలో పనిచేసే వాళ్ళు కూడా ఇన్సెంటివ్ ఇస్తే, ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ బిజినెస్ పెరిగిపోయింది అనుకుంటున్నారు అందరూ. ఏంటంటే ప్రాపర్టీ ట్యాక్సెస్ పెరిగిపోయి, కరెంట్ పెరిగిపోయి, లెక్కర్ పెరిగిపోయి, పెట్రోల్ పెరిగిపోయింది అని చెప్పాం కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు. సో దీనికి కూడా ఎంప్లాయీస్ కూడా మీరు ఊరటిస్తే బాగుంటుందంటే అది కూడా ఆయన పరిగణలో తీసుకుని ప్రతి ఎంప్లాయీకి ₹150,000 డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కే, కంపెనీకి సంబంధం లేకుండా డైరెక్ట్గా ఎంప్లాయీ అకౌంట్లో ₹150,000 ఇన్సెంటివ్ ఇయర్కి పనిచేస్తే హౌస్ రెంట్ కింద కానీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కింద ఎంప్లాయీకి ఇచ్చేలాగా ఒకటి అద్భుతమైన పాలసీ ప్రకటించారు. మూడోది ఏంటంటే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్, అంటే మనకి ఐటీ స్పేస్ కావాలి కాబట్టి ఎవరన్నా ఐటీ స్పేస్ డెవలప్ చేస్తారంటే ఒక చదరపు అడుగుకి ₹2,000 ఎస్ఎఫ్టీ, అంటే ఫుల్ ఫ్లెజ్డ్ ఐటీ టౌన్షిప్ కూడా 4,000 నుంచి 5,000 అవుద్దండి ఎస్ఎఫ్టీకి. ఆయన ₹2,000 స్టేట్ గవర్నమెంట్ తరఫున ఐటీ స్పేస్ కడితే కనుక వీ విల్ గివ్ ఇన్సెంటివ్ సబ్సిడీ కింద ఇస్తూ ఉన్నారు. సో నిజంగా చెప్పాలంటే దీస్ ఆర్ అవుట్ స్టాండింగ్ ఇన్సెంటివ్స్ అండి. అది దానికి బడ్జెట్ ప్రొవిజన్ ఎలా చేస్తారో, దానికి సీఎం గారు చెప్పినట్టు ఏమన్నా అకౌంట్లో పెట్టి గ్యారంటీ ఇస్తారా అంటే, గత ఇన్సెంటివ్స్ లేట్ అయినాయి కాబట్టి జనాలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. బట్ పాలసీ వైజ్గా అదిరిపోయింది. ఈ పాలసీ అనౌన్స్ చేసిన తర్వాత లోకేష్ గారు ఫస్ట్ టైం వైజాగ్ వస్తున్నారు. దాని తర్వాత టీసీఎస్తో కూడా మాట్లాడటం జరిగింది, గూగుల్తో మాట్లాడటం జరిగింది. సో గూగుల్తో ఎంఓయూ కూడా జరిగిపోయింది, టీసీఎస్తో కూడా ఒప్పందం కూడా జరిగింది. సో ఈ 2 బిగ్ ఐటీ ఈవెంట్స్తో కాకుండా మిలియన్ టవర్ డీనోటిఫై చేసి వీలుంటే మిలియన్ టవర్లు ఇద్దామా అని చెప్పి గవర్నమెంట్ చూస్తుంది. ఈ డిజిటల్ సమిట్ పెట్టడం వల్ల నాలెడ్జ్ ఉన్న ఎంప్లాయీస్, ఇదంతా గవర్నమెంట్ పరంగా మన లోకల్ ఇండస్ట్రీ పరంగా మనం రిక్వెస్ట్ చేసి గవర్నమెంట్తో ప్రోత్సాహంతో ముందుకెళ్తున్నాం. ఇప్పుడు ఈ డిజిటల్ సమిట్లో ఇండియాలో ఉన్న లీడింగ్ ప్లేయర్స్ అందరూ కూడా పెద్ద పెద్ద ప్లేయర్స్ ప్రతి సెక్టర్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, అలాగే యానిమేషన్లో, గేమింగ్లో, విఎఫ్ఎక్స్లో, అలాగే లేటెస్ట్ సర్వీసులో ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క నిపుణులు వచ్చి వాళ్ళ ఒక ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ షేర్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఇండియా లెవెల్లో ఫోకస్ అవుతుందండి. అలాగే ఐటీ మంత్రిగా ఆయన సందేశాన్ని అందిస్తారు. ఈచ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ఇండస్ట్రీ డెవలప్ అవుతాకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమిట్ ద్వారా ఏం జరుగుతుందంటే స్కూల్స్, కాలేజెస్ అన్ని పార్టిసిపేట్ చేస్తాయి. ఒక్కొక్క కాలేజ్ నుంచి స్టూడెంట్స్ వచ్చారనుకోండి, వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎలా దొరుకుతుంది. అలాగే గేమింగ్, సపోజ్ మా కంపెనీ యానిమేషన్లో ఉంది, యానిమేషన్లో పొటెన్షియల్ ఏముంటుంది, విఎఫ్ఎక్స్లో ఏముంటుంది, గవర్నమెంట్ విఎఫ్ఎక్స్ ప్రోత్సహిస్తానికి ఏమేమి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగారు, కర్ణాటక గవర్నమెంట్ విఎఫ్ఎక్స్ ల్యాబ్ పెట్టారండి, 25 కోట్లు పెట్టి. మన ఆంధ్రప్రదేశ్లో అలాగే విఎఫ్ఎక్స్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్న మోషన్ క్యాప్చర్ 250 కెమెరాలతోని, అలాగే వాళ్ళకి రెండరింగ్ చేస్తాక సపోర్ట్ కర్ణాటక గవర్నమెంట్ అక్కడ విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ. ఇప్పుడు లోకేష్ గారికి అక్కడ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ చెప్పారు, అంతమాట మనమే చెప్పాం అనుకోండి, ఏదో మన సొంతం కోసం మాట్లాడు. సో అక్కడ కర్ణాటక గవర్నమెంట్ ఏం చేస్తుంది, అలాగే తమిళనాడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, గుజరాత్ గవర్నమెంట్ ఏం చేస్తుంది. వాళ్ళు గుజరాత్ గవర్నమెంట్ గతంలో 50% క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చారు, ఎవరన్నా వస్తే 50% మిషనరీ కొంటా కూడా సపోర్ట్. అలాగే ఇప్పుడు ఫిలిం స్టూడియోస్ వస్తాక ఇక్కడ కానీ రాయితీ ఇస్తే కనుక గేమింగ్, యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ ఇక్కడ బాగా ఊపందుకు. ఇండియాలోనే నెంబర్ 1 విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ తీసుకొస్తే ప్రైవేట్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్స్తో కానీ గవర్నమెంట్ కానీ ముందుకొచ్చి ఇలాగ 40-50% సబ్సిడీతో లేటెస్ట్ ప్రపంచంలో ఉన్న లేటెస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో రామానాయుడు స్టూడియోస్లోని, అన్నపూర్ణ స్టూడియోస్లోని, అలాగే రామోజీ ఫిల్మ్ లేటెస్ట్ వర్చువల్ వాల్స్ అంటే షూటింగ్ ఏ ప్రపంచంలో ఉన్న వీడియోలో చూపించి లైవ్ క్యాప్చర్ చేసేచ్చండి. అంటే న్యూయార్క్లో రెస్టారెంట్లో భోజనం చేస్తున్నట్టు ఆ ఇమేజ్ పెడితే మీకు సినిమాలో న్యూయార్క్లో వెళ్ళి రెస్టారెంట్ తింటున్నట్టు ఉంటుంది. అలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయన్నమాట. అలాగే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఒకే రూమ్లో కూర్చొని చేసేయచ్చు. అంటే షూటింగ్ కాస్ట్ తగ్గిపోయి మీరు ఏ ఇమేజ్నైనా వర్చువల్గా క్రియేట్ చేసి విఎఫ్ఎక్స్ చేసి అటువంటి టెక్నాలజీస్ అన్నీ ఆంధ్రప్రదేశ్లో కానీ పెడితే ఎంత నెంబర్ 1 స్పాట్ ఫర్ షూటింగ్ అవుద్ది. సేమ్ వే టూరిజం ప్రమోట్ చేస్తాక ఆయన ఫిల్మ్ స్టూడియోస్కి ల్యాండ్ అలోకేట్ చేసి రేట్స్ చెప్పి ఇంకా ల్యాండ్ అలోకేట్ చేయలేదు అని డిమార్క్ చేసి
దాని ఎకరానికి ఎంత, దానికి పవర్ వాటర్ ఇటువంటివన్నీ లోకేష్ గారికి మనకు చెప్తే అవకాశం ఉంటుంది. మనం ఎన్నో సంవత్సరాల లాస్ట్ 5 సంవత్సరాలు జగన్ గారితో మాట్లాడడం కానీ జరగలేదండి. ఆయన కూడా ఫిల్మ్ స్టూడియో రేట్ ఏ రేటుకి ఇస్తారో, ఎన్ని ఎకరాలు ఇస్తారో, దానికి వాటర్ పవర్ ఇస్తారా, దానికి పర్మిషన్స్ ఇస్తారా, ఇంకా కాకుండా మిషనరీ కాంటాక్ట్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ ఇస్తే, అంటే తాత్కాలికంగా అవుట్లో ఉన్నప్పటికీ కూడా లాంగ్ టర్మ్లో దానివల్ల జీఎస్టీ బెనిఫిట్ రాష్ట్రానికి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందండి. సో ఇటువంటి సపోర్ట్ అని ఇస్తాకి డిజిటల్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రపంచంలోనే లీడింగ్ ఎక్స్పర్ట్స్. సో మళ్ళీ వెనక నుంచి చెప్పనా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా నిపుణులు వస్తారండి. సో ఈచ్ సెక్టార్లో అలాగే బాంబే నుంచి, బెంగళూరు నుంచి, ఢిల్లీ నుంచి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వీళ్ళు వచ్చి వాళ్ళ వ్యూస్ చెప్తే గవర్నమెంట్కి, గవర్నమెంట్ సెక్రటరీస్ కూడా మన లోకల్ పీపుల్ ఒపీనియన్ కాకుండా నేషనల్ వైడ్ ఒపీనియన్ అర్థం చేసుకుని రేపు మళ్ళీ ఈ పాలసీస్ ఇన్సెంటివ్స్ కాకుండా ప్రాక్టికల్గా గ్రౌండ్లో ఇంకా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన ఏమన్నారు, గ్లోబల్ ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ తీసుకొస్తాక ఏం చేయాలి అయినా మనం చర్చ పెట్టారు ఫిల్మ్ ఇండస్ట్రీతో. అలాగే ఐటీ ఇండస్ట్రీ ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ నిపుణులతో, నేషనల్ నిపుణులు అందరూ వస్తే హౌ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ కానీ, గేమింగ్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, ఏఐ కానీ నిపుణులు చెప్పి వాళ్ళ సూచనలు ఏంటి, ఇక్కడ ఎలాగ డెవలప్, అలాగే ఈ కాలేజెస్ కూడా వచ్చి ఆపర్చునిటీస్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారో, మనం ఎలాగ అప్గ్రేడ్ అవ్వాలని ఈ ఇన్ఫర్మేషన్ కాలేజెస్కి వెళ్తుంది, స్టూడెంట్స్కి వెళ్తుంది, గవర్నమెంట్కి వెళ్తుంది, మా ఇండస్ట్రీకి కూడా తెలుస్తుంది. సో దిస్ ఈస్ బ్రాడ్ బేసిక్ ఇన్ఫర్మేషన్. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇన్ని జరుగుతున్నాయని ఒక పాజిటివ్ మెసేజ్ నేషన్కి వెళ్తుంది. ఇది యాజ్ ఫార్ యాజ్ ద సమిట్ ఈస్ కన్సర్న్. లోకేష్ గారు కూడా పర్సనల్గా వస్తాం వల్ల ఇట్ గివ్స్ ద ఇంప్రెషన్ దట్ ఆయన ఇంట్రెస్టెడ్ ఇన్ డెవలప్మెంట్. ఒక 5 సంవత్సరాలు నలిగిపోయిన ఇండస్ట్రీకి ఆయన నేను ఉన్నాను అనే భరోసా ఇస్తున్నారు కదా, ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఇన్వైటింగ్ పీపుల్ ఫ్రమ్ అబ్రాడ్, అనౌన్సింగ్ ఎ వెరీ గుడ్ పాలసీ. తర్వాత డబ్బులు, థర్డ్, రాష్ట్రంలో డబ్బులు లేవు కాబట్టి మనం కూడా అడుగుతూ సమన్వయం కాదని ఆగుతున్నాం. బట్ ఆ డబ్బులు సపోర్ట్ కూడా కానీ ఆయన తేగలిగితే దెన్ ఇండస్ట్రీ విల్ టేక్ ఆఫ్ ఇన్ ఎ బిగ్ వే అండి. సో ఒకటే చెప్తా ఉన్నారు నరేష్ కుమార్ గారు, ఈ సమ్మిట్ వల్ల ఆ లోటుపాట్లన్నీ తెలుస్తాయి, ఫర్దర్గా ఈ ఇండస్ట్రీ ఎలాగ అభివృద్ధి చేయాలనే మీద ఒక క్లారిటీ వస్తుందని ఆయన చెప్తా ఉన్నారు. విశాఖపట్నం నుంచి మేము అజిత్ వర్మ ఫర్ ఆర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.